హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు దీపావళి రోజున అమ్మవారికి ఈ జలదీపాన్ని ఎలా పెట్టాలి, అలాగే దీపావళి రోజున అమ్మవారికి ఈ జలదీపాన్ని పెట్టడం వలన కలిగే ఉపయోగాల గురించి మీకు పూర్తిగా చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. ముందుగా మనం జలదీపాలు ఎలా పెట్టుకోవాలి అనే విషయం గురించి చూద్దాము. ఒక గాజు బౌల్స్ ఉంటాయి కదండి, మనకి ఎన్ని వీలైతే అన్ని గాజు బౌల్స్ని మనం తీసుకోవాలి. మన ఇంట్లో ఎన్ని ఉంటే అన్ని సరిపోతాయండి. ఇలా గాజు బౌల్స్ తీసుకొని ఒక ప్లేటు, మనం ఇంట్లో దేవుడికి ఉపయోగించే ప్లేట్ తీసుకొని ఇలా ఒక ప్లేట్లో నేనైతే ఇక్కడ 6 బౌల్స్ అనేవి తీసుకున్నాను. ఇందులో కలర్స్, మనకి ఇష్టమైన కలర్స్ ఏవి ఇష్టం అనుకుంటే అవి కలర్స్ తీసుకొని ఈ బౌల్స్ అన్నిట్లో వేసుకోవాలి. ఒక దాంట్లో మనకు కలర్స్ 2, 3 ఉన్నాయనుకోండి, ఒక దాంట్లో పసుపు కుంకుమ వేసుకుంటే అదొక కలర్ లాగా మనం ఇలా కలర్స్ వేసుకోవడం వలన అందంగా కూడా ఉంటాయండి. అమ్మవారికి అందంగా అలంకరణగా ఉంటేనే కదండి ఇష్టం, అమ్మవారు అక్కడ ఉంటారు. ఇలా మనం కలర్స్ అన్నీ వేసుకొని ఈ బౌల్స్లో నిండుగా వాటర్ పోసుకోవాలి. అన్నిట్లో కూడా వాటర్ పోసుకున్న తర్వాత వీటిని బాగా పువ్వులతో అలంకరించుకోవాలి. ఈ వాటర్ బౌల్స్లో మనకి ఇష్టమైన ఫ్లవర్స్ ఏవైనా ఉంటే వాటి రెక్కలు ఉంటాయి కదండి, వాటిని కొంచెం కొంచెంగా ఇలా రెక్కలన్నిటినీ విప్పతీసి వీటిల్లో ఈ బౌల్స్లో అలంకరణలాగా మనం వేసుకోవాలి. మనకి ఏ పూలు అందుబాటులో ఉంటే ఆ పూలు వేసుకోవచ్చు. ఇవి అవి అనేది ఏమీ ఉండదు. అమ్మవారికి ఏ పూలైనా ఇష్టం కదండి. ఇలా ఈ బౌల్స్ అన్నిట్లో కూడా గులాబీ పూలు కానివ్వండి, మల్లెపూలు కానివ్వండి, సన్నజాజులు కానివ్వండి, ఇలా అన్నీ కూడా చామంతి పూలు, ఇలా అన్ని పూల రెక్కలను ఈ బౌల్స్లలో ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ బౌల్స్ నిండా కూడా మనం పువ్వులతో అలంకరించుకోవాలి. గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు, మనకి ఏవి ఇష్టం అనుకుంటే అవి, ఆ పువ్వులు అనేవి ఈ బౌల్స్లలో బాగా అలంకరించుకోవాలి. ఇలా జలదీపాన్ని ఈ దీపావళి, ధనత్రయోదశి, నరక చతుర్దశి ఈ 3 రోజుల్లో లక్ష్మీదేవి అమ్మవారికి మనం పూజ చేసుకుంటాం కదండి. ఆ పూజ చేసేటప్పుడు అమ్మవారి ముందు ఇలా జలదీపాన్ని వెలిగించుకోవటం వలన మనకున్న రుణ సమస్యలన్నీ తగ్గిపోతాయి. మనకి అప్పుల బాధలు ఏవైనా ఉన్నా కానీ ఇలా అమ్మవారికి లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు ఇలా ఇన్ని దీపాలు, మనకి ఎన్ని వీలైతే అన్ని దీపాలని ఇలా వెలిగించుకుంటే అమ్మవారు చాలా సంతోషిస్తారు. మనం దీపావళికి లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా, ఆ పూజ చేసుకునేటప్పుడు ఇలా మనకి ఎన్ని దీపాలు వీలైతే అన్ని దీపాలని అమ్మవారికి లక్ష్మీదేవి ముందు వెలిగించటం వలన మనకున్న రుణ సమస్యలన్నీ తగ్గిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు మనకి ఇంట్లో ఏమైనా ఉన్నా కానీ అవి కూడా ఈ జలదీపాలు వెలిగించుకోవటం వలన తగ్గిపోతాయి. ఇలా ఈ బౌల్స్ అన్నిటినీ కూడా పూలతో అలంకరించుకున్న తర్వాత మనకి వేస్ట్ ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదండి, అది ఇలా రౌండ్గా కట్ చేసుకొని అందులో ఒక హోల్ పెట్టుకొని ఇలా ఒత్తిడి అనేది ఇలా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాం కదా, ఇలా పెట్టుకొని ఈ జలదీపాల్లో కొంచెం కొంచెంగా ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ వేసుకుంటే చాలా మంచిది. ఇలా అన్ని బౌల్స్లో కూడా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఒత్తి వేసుకొని రెడీ చేసుకున్నాం కదా, ఆ ఒత్తి అన్నింటినీ కూడా ఈ బౌల్స్లో పెట్టుకోవాలి. మనం ఒక బౌల్లో ఒక ఒత్తే కాదండి, 2 ఒత్తులు కూడా వేసుకోవచ్చు. నేను ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా ప్లాస్టిక్ దాన్ని ఇలా పెట్టేసుకోవాలి. 2 అయినా ఇలా పెట్టేసుకోవచ్చు, ఒక దాంట్లో ఒకటి అనేది ఏమి ఉండదు. ఇలా అన్నిట్లో కూడా ఈ తయారు చేసుకున్న వాటిని ఇలా చిన్నగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత పైన ఒత్తికి కొంచెంగా కర్పూరం కానీ కొంచెం ఆయిల్ కానీ పూసేసుకుంటే త్వరగా వెలుగుతాయి అన్నమాట. ఇలా అగరబత్తితో మనం ఇలా దీపాలని వెలిగించుకోవాలి. ఈ ప్లేట్లో నేనైతే మధ్యలో అమ్మవారిని పెట్టాను, లక్ష్మీదేవి అమ్మవారిని మధ్యలో ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని అగరబత్తితో ఈ జలదీపాలన్నింటినీ కూడా ఇలా వెలిగించుకుంటే చాలా మంచిది. ఇలా అమ్మవారికి ఈ దీపావళి కానీ, నరక చతుర్దశి కానీ, అలాగే ధనత్రయోదశి రోజు కానీ అమ్మవారికి దీపాలను వెలిగించుకోవటం వలన మనకున్న రుణ సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఇలా జలదీపాలు కూడా ఎక్కువసేపు కూడా వెలుగుతాయి, చాలా అందంగా కూడా ఉంటాయి. అమ్మవారు ఎక్కడైతే సువాసన భరితంగా, అందంగా, శుభ్రంగా ఉన్న చోటే కదండి అమ్మవారు ఉంటారు. కాబట్టి అమ్మవారికి ఇలా అందంగా జలదీపాలను వెలిగించుకోండి. ఆ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పొందండి. అలాగే మనకి ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతాయి. ఆ అమ్మవారి దయ అనేది మన అందు చల్లగా ఉండాలని అమ్మవారికి ప్రార్థించుకోవాలన్నమాట.
ఇలా జలదీపాలను చాలా అందంగా రెడీ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.